వెల్కమ్ టు విధ్వంసం ఫైల్. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ గుర్తున్నారు కదా. కరోనా టైంలో మాస్కులు లేవన్నందుకు ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనకు జరిగిన అన్యాయం ఒకసారి చూద్దాం. డాక్టర్ సుధాకర్పై విశాఖ పోలీసులు నడి రోడ్డుపై పట్టపగలు జరిపిన దాడి అత్యంత హేయమైనది. ఒంటిపై చొక్కా లేకుండా ఆ వైద్యుడిని పోలీసులు పెడరెక్కలు విరిచి కట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి అనంతరం చేతులు వెనక్కి కట్టి ఉండగానే ఎండకి మాడుతున్న రోడ్డుపై వెల్లికలా పడేసిన అమానుష దృశ్యాన్ని మస్తిష్కం నుంచి తుడిచివేయడం కొంచెం కష్టం. కరోనా మొదటి దశ సమయంలో వైద్యులకు మాస్కులు, పీపీఈ కిట్లు అందించడం లేదని మీడియాకు చెప్పడం డాక్టర్ సుధాకర్ చేసిన నేరం. మిగతా పరిణామాలని దాని పర్యవసానాలే. దళితుడైన డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడిన వీడియో బయటికి రాగానే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నుంచి ఒక రిపోర్టు తెప్పించి దాని ఆధారంగా ఆయన సస్పెండ్ చేసింది. అంతేకాదు, ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడారంటూ ఆయనపై కేసు కూడా పెట్టారు. మే నెల 16న మద్యం సేవించిన డాక్టర్ సుధాకర్ అక్కైపాలెం దగ్గర జాతీయ రహదారిపై కారు ఆపి ఏదేదో మాట్లాడుతూ ట్రాఫిక్ను ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనపై లాఠీలు ప్రయోగించారు. చేతులు వెనక్కి విరిచి కట్టి రోడ్డుపై పడేశారు. వైరల్ అయిన ఆ వీడియోలో 7 పోలీసులు డాక్టర్ సుధాకర్ను చుట్టుముట్టి నిర్దాక్షిణ్యంగా లాఠీలతో బాదటం కనబడుతుంది. అక్కడి నుంచి ఆయన కేజీహెచ్కి, తర్వాత మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఈ దారుణంపై టీడీపీ నేత వంగలపూడి అనిత రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు విచారణ ప్రారంభించింది. డాక్టర్ సుధాకర్ను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఇక దానితో ఈ ఆపరేషన్ కప్పిపుచ్చుట మొదలైంది. హైకోర్టు 18వ తేదీన కేసు విచారణకు తీసుకొని 20వ తేదీన నిందితుడిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశించగా 19వ తేదీన మెంటల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుధాకర్ని పరిశీలించి ఆయన మానసిక స్థితి బాగోలేదని రిపోర్ట్ ఇచ్చారు. మరుసటి రోజు మరో 9 వైద్యుల బృందం కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ సుధాకర్ను పరిశీలించి అదే నిర్ధారణకు వచ్చారు. ఆయనకు చికిత్స జరుగుతున్న కారణంగా కోర్టుకు తీసుకురాలేమని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పెట్టగలమని ప్రభుత్వం విన్నవించింది. డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలున్నాయని, అవి న్యాయమూర్తి కళ్ళబడతాయన్న భయంతో ఈ చికిత్స సాకు చెబుతున్నారని అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి పేర్కొన్నారు. దాంతో హైకోర్టు డాక్టర్ సుధాకర్ నుంచి ఆసుపత్రికి వెళ్ళి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసి తమకు విషయం చెప్పాలని, నివేదిక సమర్పించాలని విశాఖ సెషన్స్ జడ్జికి ఆదేశాలు పంపింది. ఆ ప్రకారం 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆసుపత్రికి వెళ్ళారు. డాక్టర్ సుధాకర్తో ఏకాంతంగా 2 గంటల సేపు మాట్లాడారు. ఆ తర్వాత తన నివేదిక హైకోర్టుకు అందించారు. డాక్టర్ సుధాకర్ ఒంటిపై 6 గాయాలు ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా జత చేశారు. మొదట హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో డాక్టర్ సుధాకర్ ఒంటిపై ఒకే ఒక్క గాయం ఉందని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రభుత్వ వైద్యుల రిపోర్టు కూడా జత చేశారు. డాక్టర్ సుధాకర్కు మానసిక అనారోగ్యం ఉందని వైద్యుల ద్వారా చెప్పించారు. అక్కైపాలెం ఘటనకు సంబంధించి కోర్టు ముందు ప్రభుత్వం దాఖలు చేసిన వీడియో కూడా ముక్కలు చేసి అతికించిన వీడియో. ఇది కలిపిన వీడియో. హైకోర్టు న్యాయమూర్తులు అది గమనించలేనంత మందబుద్ధులని పోలీసులు ఎలా అనుకున్నారో మరి మనకు అర్థం కాదు. మొత్తం మీద ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ సుధాకర్ దగ్గరకు హైకోర్టు ధర్మాసనం మ్యాజిస్ట్రేట్ను పంపుతుందని పోలీసు అధికారులు ఊహించలేకపోయారు. ఊహిస్తే ఏం చేసి ఉండేవాళ్ళు. ఆ మ్యాజిస్ట్రేట్ నివేదిక ఈ ఆపరేషన్ కప్పిపుచ్చుటను విప్పి చూపింది. గాయాల విషయంలో పోలీసులు కోర్టు ముందు చెప్పిన మాట అబద్ధం. దాఖలు చేసిన వీడియో, ఎడిట్ చేసిన వీడియో, ఆయన మానసిక స్థితి బాగోలేదన్న మాట కూడా కల్పితం. మ్యాజిస్ట్రేట్ దాఖలు చేసిన డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం చూస్తే ఆయన మానసిక స్థితిలో తేడా ఉందని అనుకోలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదంతా చూస్తే ఈ వ్యవహారంలో ఏదో కుట్ర ఉందని న్యాయమూర్తులు నమ్మారు. హైకోర్టు న్యాయమూర్తులు కేసును సిబిఐకి అప్పగించారు. నిజానికి ఈ కేసులో పైన చెప్పిన వాటన్నిటికన్నా ముఖ్యమైన విషయం మరుగుతుంది. అక్కైపాలెం ఘటనకు సంబంధించి డాక్టర్ సుధాకర్పై పోలీసులు కేసు పెట్టారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి నేరాభియోగాలు ఆయనపై మోపారు. మొదట పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. తర్వాత కేజీహెచ్కి తీసుకువెళ్లారు, కింగ్ జార్జ్ హాస్పిటల్కు. అక్కడి నుంచి మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఎక్కడికి తీసుకువెళ్ళాలి? 24 గంటల గడువులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో ఇది చాలా కీలకమైన చట్ట నిబంధన. డాక్టర్ సుధాకర్ విషయంలో ఈ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అన్న అత్యంత ముఖ్యమైన, అనివార్యమైన విధిని పోలీసులు ఎగ్గొట్టారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వారు ఎవరి కస్టడీలో ఉండాలనేది కోర్టు నిర్ణయిస్తుంది. నిందితుడికి వైద్య చికిత్స లేక వైద్య పరీక్షలు అవసరం అని భావిస్తే కోర్టు నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించి ఆసుపత్రికి పంపిస్తుంది.
అలాంటిది ఏమీ లేకుండానే డాక్టర్ సుధాకర్ను ఆసుపత్రికి తరలించారు. ఈ షార్ట్ కట్ చాలా అసాధారణమైనది, ప్రమాదకరమైనది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మాటల్లో మనకి ఒక క్లూ దొరుకుతుంది. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు విచారణకు చేపట్టిన రోజునే ఈ అడ్వకేట్ జనరల్ బెంచ్ ముందు మాట్లాడుతూ రాజకీయాల కోసం కోర్టులను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీని, ముఖ్యమంత్రి జగన్ను సుధాకర్ దూషిస్తున్న వీడియోలు ఉన్నాయని చెప్పారు. ఈ రెండవ మాట ముఖ్యం. డాక్టర్ సుధాకర్ జగన్ను దూషించిన మాట నిజమే, వీడియోలో ఉంది. జగన్ని దూషించాడు కాబట్టి ఆయనను డ్యూ ప్రాసెస్ లేకుండా పిచ్చాసుపత్రికి పంపారన్నమాట. శ్రీరామ్ మాటల ప్రకారం అనుకోవాలి మనం. అడ్వకేట్ జనరల్ తన నోట తాను చెప్పకుండా ఒప్పుకున్న మాట ఇది. డాక్టర్ సుధాకర్పై పోలీసు దాడి విషయం కోర్టుకు రావడాన్ని ఆయన న్యాయ వ్యవస్థ దుర్వినియోగంగా వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, ఆఖరికి నియంతృత్వం రాజ్యమైన దేశాల్లో కూడా నిందితుడిని కోర్టు ముందు నుంచోబెట్టడం అనే డ్యూ ప్రాసెస్ని ఉల్లంఘించరు. కోర్టులను డమ్మిలుగా చేస్తారేమో కానీ అసలు కోర్టులు లేకుండా చేయరు. ఈ డ్యూ ప్రాసెస్ నిర్దేశిస్తున్న చట్టాలను తొంగలో తొక్కి విశాఖ పోలీసులు డాక్టర్ సుధాకర్ను నేరుగా పిచ్చాసుపత్రికి పంపడం అడ్వకేట్ జనరల్ స్థానంలో ఉన్న న్యాయాధికారికి నేరంగా కనపడపోవడం విషాదం. హైకోర్టు ఆదేశం ప్రకారం దర్యాప్తు జరిపిన సిబిఐ 5 పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ ధర్మాసనానికి నివేదిక సమర్పించింది. డాక్టర్ సుధాకర్పై కూడా కేసు నమోదు చేయాలన్నది. కానీ సిబిఐ ఈ నివేదిక సమర్పించే నాటికి డాక్టర్ సుధాకర్ లేరు. 55 ఏళ్ల వయసులో 2021 మే 23న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. మాస్కులు ఇవ్వడం లేదన్నందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. నడి రోడ్డుపై పోలీసులు అత్యంత అమానవీయంగా బంధించి, దండించి పిచ్చాసుపత్రి పాలు చేశారు. ఎంత హేయమైన నేరాలకు పాల్పడిన వారినైనా కోర్టులు నేరం తేల్చకముందే ప్రజాస్వామ్యంలో శిక్షించవచ్చునా? చిన్న తప్పు చేసినందుకు దుర్మార్గమైన శిక్షకు గురైన ఆ వైద్యుడి హృదయం ఎంత క్షోభించి ఉండాలి? డాక్టర్ సుధాకర్ తల్లి లక్ష్మీబాయితో నేను మాట్లాడాను. సుధాకర్ని ఇంట్లో మున్నా అని పిలుస్తారట. మున్నా మొదటి నుంచి మితభాషి. అక్కయ్య పాలక సంఘటన తర్వాత పూర్తిగా లోపలకు కూర్చించుకుపోయాడు అని ఆమె నాతో అన్నారు. సస్పెండ్ అయ్యి ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ సుధాకర్ క్రమేపీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా ఆక్రోశించిన హృదయం చివరికి మొరాయించింది. ఆ దళిత విద్యార్థికుడికి అన్యాయం చేసిన వ్యవస్థను నడుపుతున్న వారు ఇంకా అదే నడక నడుస్తున్నారు.